తమిళనాడు రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలైకు నిరాశ తప్పలేదు. అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగాలని ఆశపడితే టికెట్ కూడా రాలేదు. బీజేపీ అధిష్టానం అభ్యర్థుల జాబితా ప్రకటించిన తర్వాత అన్నామలై ఎన్నికల్లో పోటీపై క్లారిటీ ఇచ్చారు. తాను ఈసారి ఎన్నికల బరిలో లేనని తేల్చి చెప్పారు. ఆయన తమిళనాడు ఎన్నికలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు. అయితే అన్నామలైకు త్వరలోనే ప్రమోషన్ దక్కే అవకాశం ఉందని సమాచారం ప్రచారమవుతోంది. త్వరలోనే అధిష్టానం నుంచి తీపి కబురు ఖాయమని చెప్తున్నారు. తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలైను ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి 4 రాజ్యసభ స్థానాలు జూన్లో ఖాళీ కానున్నాయి. రాష్ట్రంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు సీట్ల పంపకాల ప్రకారం టీడీపీకి 2 సీట్లు, బీజేపీ జనసేనలకు చెరో సీటు కేటాయించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు, జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్తో చర్చించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఏపీ నుంచి బీజేపీకి కేటాయించే రాజ్యసభ ఎంపీ పదవి అన్నామలైకు ఖాయమని ప్రచారం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపేందుకు అన్నామలై పేరును బీజేపీ అధిష్టానం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. తమిళనాడు ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయ సమీకరణాలు మారకపోతే అన్నామలై రాజ్యసభకు వెళ్లడం ఖాయమని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. అయితే గతేడాది అన్నామలై తమిళనాడు బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్న సమయంలో కూడా ఏపీ నుంచి రాజ్యసభకు పంపిస్తారనే ప్రచారం జరిగింది. గతేడాది వైఎస్ఆర్సీపీ విజయసాయిరెడ్డి రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఆ స్థానంలో అన్నామలైను ఏపీ కోటాలో రాజ్యసభకు పంపుతారనే టాక్ వినిపించింది. కానీ బీజేపీ అధిష్టానం అన్నామలైకు ఛాన్స్ ఇవ్వలేదు. ఏపీకి చెందిన బీజేపీ నేత పాక వెంకట సత్యనారాయణకు రాజ్యసభ ఎంపీగా అవకాశం కల్పించారు. మరి ఈసారైనా అన్నామలై ఏపీ నుంచి రాజ్యసభకు వెళ్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే జనసేన పార్టీ నుంచి కూడా తొలిసారి రాజ్యసభకు ఓ ఎంపీ వెళ్లబోతున్నారు. జనసేన పార్టీ నుంచి లింగమనేని రమేష్ పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ 4 రాజ్యసభ ఎంపీ పదవుల్లో టీడీపీ నుంచి ఆశావాహుల లిస్ట్ చాలా పెద్దగానే ఉంది. రాజ్యసభ రేసులో సానా సతీష్ పేరు వినిపిస్తోంది. ఆయనకు మరోసారి అవకాశం ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. అలాగే మరో వాదన కూడా ఉంది. సతీష్ కు రాజ్యసభ ఎంపీ పదవి రెన్యువల్ చేయకుండా పార్టీ ఉపాధ్యక్ష పదవి ఇచ్చి ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా పంపాలనే ఆలోచన కూడా ఉందని తెలుస్తోంది. ఒకవేళ సతీష్ కు అవకాశం ఇవ్వకపోతే మంత్రి లోకేష్ సన్నిహితుడైన కిలారు రాజేష్ ను రాజ్యసభకు పంపే ఛాన్స్ కూడా ఉందంటున్నారు. వీరితో పాటుగా భారత్ బయోటిక్ చైర్పర్సన్ కృష్ణ ఎల్లా పేరు కూడా కొంతకాలంగా వినిపిస్తోంది. ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుతో అనుబంధం ఉందని, ఆయనకు అవకాశం ఇవ్వొచ్చనే టాక్ వినిపిస్తోంది. వీరితో పాటుగా మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్ రావు, టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి. మరి వీరిలో అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుందో చూడాలి. మొత్తం మీద అన్నామలై పేరు తెరపైకి రావడంతో ఏపీ రాజ్యసభ ఎన్నికల రాజకీయం మరింత ఆసక్తికరంగా మారింది. కూటమిలోని పార్టీలు ఎవరిని ఎంపిక చేస్తాయోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.